వెల్కమ్ బ్యాక్. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పృథ్వీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తనపై చర్యలు తీసుకున్న విషయాన్ని బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా టీబీఏ లేఖ ద్వారా తెలిపింది. జాయింట్ సెక్రటరీగా ఉన్న విష్ణుకుమార్ గౌడ్ను జనరల్ సెక్రటరీగా నియమించినట్లు అసోసియేషన్ వెల్లడించింది. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పృథ్వీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తనపై చర్యలు తీసుకున్న విషయాన్ని బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా టీబీఏ లేఖ ద్వారా తెలిపింది. జాయింట్ సెక్రటరీగా ఉన్న విష్ణుకుమార్ గౌడ్ను జనరల్ సెక్రటరీగా నియమించినట్లు అసోసియేషన్ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, తెలంగాణ బాస్కెట్బాల్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ పైన ఇప్పటికే ఫోక్సో కింద కేసు కూడా నమోదైంది. అయితే ఈ యొక్క ఫోక్సో కింద కేసు నమోదులో చాలా కీలకమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. అయితే ఫోక్సో కింద కేసు నమోదైతే స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారని చెప్పి కూడా బాధితురాలు తల్లిదండ్రులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్ సిపికి సంబంధించి కూడా వారంతా కూడా కలిసి అతని పైన కూడా మరోసారి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో ఇప్పటికే పృథ్వీశ్వర్ను తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దానికి సంబంధించి తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి పృథ్వీశ్వర్ను సస్పెండ్ చేస్తూ కూడా ఈ యొక్క ఉత్తర్వును కూడా జారీ చేసింది. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు అతనికి ఫోక్సో చట్టం కింద కేసు నమోదైనా ఇటు పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారు అనే దానిపైన కూడా ప్రధానంగా దీనిపైన తల్లిదండ్రులు కూడా బాలిక ఎవరైతే బాధితురాలు ఉంటారో వారు ఆ తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క క్రీడాకారులు ఎంతో భవిష్యత్తు ఉన్న ఇలాంటి యొక్క బాలికల పైన పృథ్వీశ్వర్ లాంటి యొక్క వ్యక్తులు ఇలా లైంగిక సంబంధించిన దాడులు చేయడం, అంతేకాకుండా వారిని వేధించడం దానికి సంబంధించి ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి భవిష్యత్తును కూడా పూర్తిగా అంధకారంలో కూడా నెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి బాలిక తల్లిదండ్రులు కూడా పూర్తిగా వాపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికే జాయింట్ సెక్రటరీగా ఉన్న విష్ణుకుమార్ గౌడ్ని మాత్రము ప్రజెంట్ జనరల్ సెక్రటరీగా నియామకం చేస్తూ ఈ యొక్క ఉత్తర్వు కూడా జారీ చేశారు. అంతేకాకుండా ప్రధానంగా పృథ్వీశ్వర్ రెడ్డి పైన కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా అతని పైన అవకతవకలకు సంబంధించి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ బాస్కెట్బాల్కి సంబంధించిన వచ్చిన పూర్తిగా వనరులను కూడా పక్కదారి పట్టించాడు అనే దానిపైన కూడా పృథ్వీశ్వర్ పైన ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన కూడా ఖచ్చితంగా విచారణ జరిపితే అన్ని సంబంధించిన విషయాలు కూడా వెల్లోకి వస్తాయి. అంతేకాకుండా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే ఈ యొక్క పృథ్వీశ్వర్ ఇంకా అఘాత్యాలు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. అతని సస్పెండ్గా కాదు, అతన్ని అరెస్ట్ చేసి చెంచలు జైలుకి పంపించాలని చెప్పి కూడా ప్రధానంగా బాధితురాలు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, అయితే నిందితుడిని మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు ఇంతవరకు? అయితే ఫోక్సో కేసు నమోదైతే ఎవరినైనా పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి అతన్ని ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన దాని తర్వాత జైలుకు పంపిస్తారు. కానీ ఇక్కడ స్టేషన్ బెయిల్ ఇచ్చారు అనే దానిపైన కూడా ప్రధానంగా బాధితురాలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫోక్సో చట్టం కింద బెయిల్ మాత్రము కంపల్సరిగా కోర్టులోనే రావాలి. కానీ ఇక్కడ స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారు అనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసుల పైన కూడా దీనికి సంబంధించి అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇటు పృథ్వీశ్వర్ సంబంధించిన నేపథ్యంలో కేసు నమోదైన వెంటనే అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఏదైనా లంచాలు తీసుకుని ఉంటారని మాత్రం ప్రధానంగా కొంత ఆరోపణల నేపథ్యంలో దీనికి సంబంధించి దానిపైన కూడా దర్యాప్తు జరపాలి. ఇలాంటి వ్యక్తిని బయట తిరగనివ్వద్దు, ఇలాంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. లేకపోతే పూర్తిగా సభ్య సమాజం తలదించుకునేలా ఉంటుందనేది మాత్రం ప్రధానంగా బాధితురాలు కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా అతన్ని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.